దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము జూన్ నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యాన వాక్యము దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మానవులలో గల కోరికలు, ప్రణాళికలు, లక్ష్యాలు, ఆశలు ఇవన్నీ దేవుడు మనలోనే ఉంచాడు. దేవుడు ఉంచినవే ఇవన్నీ. అయితే దేవుని ఉద్దేశం వేరు. అవన్నీ కలిగి ఉన్న మానవుడు వాటిని అనుసరిస్తూ వాటి వెంట నడవమని దేవుడు ఎన్నడూ కోరటలేదు. మనుషులు ఒకరికొకరు ప్రేమానురాగాలతో ఉంటూ దేవుని వెంబడించాలి అని దేవుడు కోరుతున్నాడు. ఆయన రాజ్యాన్ని వెతకాలి అని మత్తయి సువార్తికుడేమో బోధిస్తున్నాడు. ఆయన రాజ్యం నిత్యము నిలుచును. యోహానుకు కలిగిన దర్శనంలో యేసుప్రభు వారిని రాజుగా చూసినట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఒకరోజు యేసుప్రభు వారే ఆయన చుట్టూ ఉన్న ప్రజలను ఉద్దేశించి, ఇతర పట్టణాలలో కూడా నేను దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి, అందుకే దేవుడు నన్ను ఈ లోకంలోకి పంపించాడు అని లూకా సువార్త 4వ అధ్యాయం 43లో ప్రభువారు స్వయంగా చెప్పినట్లు మనము చూస్తున్నాము. మరి మనం తప్పకుండా శుద్ధ హృదయముతో పవిత్రమైనది మరియు నిత్యము నిలిచినట్టి ఆయన రాజ్యము కొరకు వెదకాలి. ఆ రాజ్యములో నిత్య నివాసము పొందుకోవాలి. మానవునిలో ఉన్న ఆశలు, ప్రణాళికలు, కోరికలు ఇవన్నీ నెరవేరాలంటే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకి మనం పొందుకోవాలి. అప్పుడు మనం అనుకున్నటువంటి అన్నీ జరుగుతాయి. ఎలాగంటే దేవుడు నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడని కీర్తనకారుడు కీర్తనల గ్రంథంలో 33వ సంకీర్తన 5వ వచనములో గానం చేయుచున్నాడు. ఆ విధంగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకి ఆయన జనులుగాను, ఆయనకు స్వాస్థ్యముగాను మనము ఏర్పడి ధన్యత పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. మా కృపగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైన పరిశుద్ధమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీకు స్తోత్రములు నాయన. అయ్యా కృపగల నాయన, మా మనసుల్ని తండ్రి నీవు స్వాధీనములు ఉంచుకొని ప్రభువా ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుకొనుచు నీకు మహిమ కలిగేటట్లుగా తండ్రి మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, నీ రాజ్యమును నీతిని మేము వెదికే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి, మాలో ఉన్నటువంటి దేవ సామాన్యమైనటువంటి కోరికలను తండ్రి దయతో నాయన నీవు అంగీకరించి మాకు అనుగ్రహించమని, మాకు మేలు జరిగించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.